హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 59 సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ చూసుకుంటే లక్నోలోని ఎకనా స్టేడియంలో మ్యాచ్ అయితే అవ్వబోతుంది. చూసుకుంటే వెదర్ ఎంత క్రూషియల్గా మారబోతుంది. టాస్ గెలిచి కెప్టెన్ ఏం చేయాలి, ఎలాంటి పిచ్ని ఇవ్వబోతున్నారు ఎల్ఎస్జీ వచ్చేసి మన సిఎస్కేకి. అండ్ సిఎస్కేకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సిఎస్కే ఇక్కడ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు 4th ప్లేస్ అన్నా, లేకపోతే ఒకవేళ బెటర్ రన్ రేట్ తోటి గెలిస్తే, నెట్ రన్ రేట్ తోటి గెలిస్తే వాళ్ళు 3rd ప్లేస్కి వెళ్ళే గోల్డెన్ ఆపర్చునిటీ సిఎస్కే ఉంది. బట్ ఇంజురీస్ సిఎస్కేని ఇబ్బంది పెడుతున్నాయి. ఓవర్టర్న్ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ తోటి సిఎస్కే రావాలి. అండ్ ఆల్సో చూసుకుంటే ఎల్ఎస్జీకి పోయేది ఏం లేదు ఇక్కడ నుంచి. మ్యాచ్ను చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు కాబట్టి సిఎస్కేని ఓడగొట్టి తామైతే రివెంజ్ తీసుకోవాలని ఎల్ఎస్జీ కూడా మ్యాచ్లోకి దిగబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏం జరగబోతుందో చూద్దాం. అంతకంటే ముందు 1 minute అయితే లాస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ 2.0లో మనం 8 ప్రిడిక్షన్స్కి, మళ్ళీ చెప్తున్నాను 8 ప్రిడిక్షన్స్కి 6 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం జరిగింది. లైన్గా 3కి 3 ఇంపార్టెంట్ మ్యాచ్, చాలా క్రూషియల్ మ్యాచ్. 3కి 3 కూడా లాస్ట్ 3 మ్యాచెస్ మన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనం చెప్పినాం 200 పిచ్ అని చెప్పినాం, 200 ప్లేస్ వస్తాయని చెప్పినాం, 200 రన్స్ కొట్టడం జరిగింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు నేను చెప్పడం జరిగింది. ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్ని గెలిచింది. అండ్ ఆల్సో బుమ్రా కెప్టెన్సీలో బౌలింగ్ అద్భుతంగా చేస్తారు ముంబై ఇండియన్స్ అని చెప్పాను. డెడ్లీ బౌలింగ్ ఉంటుందని చెప్పాను. వాళ్ళకి ఏ ప్లాన్స్ అంటే ప్రివ్యూలో కూడా చెప్పినాయి, వాళ్ళకి ఏ ప్లాన్స్ వస్తే ఆ ప్లాన్స్ తోటి బౌలింగ్ వేస్తారని చెప్పినాం. అదే ప్లానింగ్ తోటి వచ్చినారు. క్రాస్ సీమ్ బాల్స్ వేసినారు. మనకు చూసి క్రాస్ సీమ్ ఉంటుంది కదా, క్రాస్ సీమ్ తోటి బౌలింగ్ వేసినారు. బుమ్రా ఎస్పెషల్లీ నేను మొత్తం క్రెడిట్ కూడా బుమ్రాకి ఇస్తాను. ఎలాంటి బౌలింగ్ చేంజెస్ చేసినా కానీ ప్లానింగ్ వైజ్ అయితే చాలా అద్భుతంగా బుమ్రా అయితే ప్లాన్స్ చేసి మంచిగా అయితే ముంబై ఇండియన్స్ అయితే వికెట్లు చూడాలి మీరు, ఎలాంటి వికెట్లు పడ్డాయో. బ్లాక్ సైల్ పిచ్ ఉంటుంది, కొంచెం అన్ఈవెన్ బౌన్స్ ఉండడం. తొందరగానే బుమ్రా కనిపెట్టిండు. బుమ్రానే మొత్తం కూడా సెటప్ చేసి ఈ విధమైన బౌలింగ్ అయితే ఇప్పించింది. నాకైతే క్లారిటీ, ఎందుకంటే మీరు గమనించాలి, హార్దిక్ పాండే కెప్టెన్గా ఉన్నప్పుడు ఇలాంటి బౌలింగ్ మనం ముంబై ఇండియన్స్ నుంచి చూడలేదు. అప్పుడు స్టాఫ్ అదే ఉంది, ఇప్పుడు చూస్తే అదే స్టాఫ్ ఉంది. బట్ ఎవరు చేంజ్ చేసినారు? బుమ్రా. ఎందుకంటే బుమ్రాకి తెలుసు ఎలాంటి పిచ్ మీద ఎలాంటి బౌలింగ్ వేయాలని తెలుసు. బట్ హార్దిక్ పాండే ఉన్నప్పుడు చేయొచ్చు, కానీ మీరు కొంతమంది అనొచ్చు నో, కెప్టెన్స్కి ఎలాంటి బౌలింగ్ వేయాలి, ఎలాంటి టాక్టిక్స్తో రావాలని కోచ్ అండ్ చూసుకుంటే కెప్టెన్స్ మధ్యనే ఉంటుంది. సో మనం చూసుకుంటే బుమ్రా అప్పుడు కూడా చెప్పొచ్చు, బట్ తను చెప్పినా అక్కడ తీసుకునే అవకాశాలు లేదు కాబట్టి కొంచెం మేనేజ్మెంట్ మొత్తం కూడా కెప్టెన్ అండ్ కోచ్దే ఉంటుంది చాలా వరకు. సో బుమ్రా తన టాక్టిక్స్ ఏమేమి చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇండియాకి కెప్టెన్సీ చేసినప్పుడు పెర్త్లో మ్యాచ్ గెలిచినాడు. చాలా అటాకింగ్ క్రికెట్ ఆడతాడు, మంచి ప్లానింగ్స్ ఉంటాయని పోస్టర్స్ ప్రివ్యూలో కూడా పోస్ట్లో మెన్షన్ చేశాను క్లియర్గా. అదే జరిగింది. బట్ లాస్ట్లో కొన్ని రన్స్ ఇచ్చినారు. బట్ చేజింగ్లో చూసుకుంటే చాలా ఆరామ్సే మనకు రోహిత్ శర్మ చూసిన, అండ్ ఆల్సో చూసిన రుతర్ఫర్డ్లో చూసిన వల్ల స్ట్రైక్ రేట్ 100 స్ట్రైక్ రేట్తో ఆడినా సరే మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకొని మ్యాచ్ని అయితే గెలిచారు. అద్భుతమైన విజయం అయితే జరిగింది. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసరికి పిచ్ ఏ విధంగా ఉండబోతుంది నాకు తెలిసి ఇక్కడ లక్నోలో బ్లాక్ సాయిల్ పిచ్చే ఉండే అవకాశం ఉంది. బట్ చూసుకుంటే లక్నోకి లాస్ట్ మ్యాచ్, ఇక్కడ ఆడిన లాస్ట్ మ్యాచ్ తప్ప, ఆర్సీ మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచ్లు ఓడిపోయినారు. సో వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంది. సో మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఇస్తారా, లేకపోతే కొంచెం స్లో సర్ఫేస్ ఇస్తారా, లేకపోతే ఆర్సీబీ మ్యాచ్ మీద ఎలాంటి పిచ్ ఇచ్చినారో అదే పిచ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్ మీద ఏదైతే ఇచ్చినారో ఆ పిచ్ ఇస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే లక్నో కొంచెం పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్లో రావడం లేదు. సో డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే బ్లాక్ సైల్ పిచ్ ఖచ్చితంగా స్లో అవుతుంది. అండ్ కేకేఆర్ మ్యాచ్ మీకు గుర్తుంటే, ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ 150 కొట్టినా సరే కొంచెం అది ఇంకా స్లో పిచ్. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే కొంచెం బెటర్ పిచ్ ఇచ్చినారు, కొంచెం బ్లాక్ సైల్ పిచ్ కొంచెం మంచిగానే ఉంది. సో ఎలాంటి పిచ్ ఇస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కనుక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఇచ్చినారా, చేజింగ్ చేయడం చాలా మేల్ అని చెప్పొచ్చు. లేదంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 200 రన్స్ కొట్టిన, 180 స్కోర్ కొట్టిన అది డిఫెండ్ చేసుకోగలరు. ఎందుకంటే బ్లాక్ సైల్ పిచ్ స్లో అవుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ లాస్ట్ మ్యాచ్ కనుక ఏదైతే లాస్ట్ మ్యాచ్ అయిందో అదే పిచ్ ఇస్తే కనుక ఇంకా స్లో అయ్యే అవకాశం ఉంది. సెకండ్ బ్యాటింగ్ అంత ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఆల్సో చూసుకుంటే డ్యూ కూడా రావడం లేదు కాబట్టి ఆ కట్టర్స్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా చాలా బెటర్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ ఉన్న దాని ప్రకారం అయితే బ్లాక్ సైల్ పిచ్ 100కి 200% ఉంది. ఒకవేళ రెడ్ సైల్ ఇచ్చినారా మళ్ళీ రన్స్ చూడబోతున్నాం. బట్ అది చూసుకుంటే రెడ్ సాయిల్ ఇస్తే మాత్రం
చేజింగ్ టీమ్కే విజయ అవకాశాలు ఉంటాయి. సో మనమైతే పోస్ట్ టాస్ ప్రివ్యూలో ఇంకా పిచ్ కానీ వెదర్ అయితే ఏం చేంజ్ అవ్వదు ఇప్పటికైతే. సో పిచ్ ఒకవేళ చేంజ్ అయితే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే ఎవరు విజయ అవకాశాలు ఉన్నాయో పోస్ట్ టాస్ పెడతాను. మీరైతే టాస్ అయినా 10 minutesలో అదైతే వస్తుంది. సో మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. మనమైతే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని అయితే ఎంకరేజ్ చేయము, మళ్ళీ చెప్తున్నాను. సో జస్ట్ పోస్ట్ టాస్ అయినా 10 minutesలో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మాత్రం సిఎస్కేకి చాలా ప్రాబ్లం అయితే అయ్యిందని చెప్పొచ్చు. ఓవర్టర్న్ ఇంజురీ వల్ల తనైతే వెళ్ళిపోవడం జరిగింది. యూకేకి టెస్ట్లు ఏమైనా జరుగుతున్నాయి. సో ఓవర్టర్న్ ప్లేస్లో ఏమొస్తారు అనేది చాలా ఇంపార్టెంట్గా మారిందని చెప్పొచ్చు. వాళ్ళ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్న స్పెన్సర్ జాన్సన్ ఉన్నారు, తను తీసుకొని వస్తారు. మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మంచిగా వేయగలడు. సో ఎవరిని తీసుకొస్తారు అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఓవర్టర్న్ మిడిల్ ఓవర్స్లో అద్భుతమైన బౌలింగ్ చేసి సిఎస్కే మ్యాచ్లు గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఓవర్టర్న్ చెప్పొచ్చు. ఓవర్టర్న్ లేకపోవడం వల్ల బౌలింగ్ అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది. బట్ చూసుకుంటే ముకుల్ చౌదరి ఓపెన్ చేస్తారు, మంచి బౌలింగ్. మనకి చూసుకుంటే వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అఖిల్ హుస్సేన్ మంచి బౌలింగ్ చేస్తాడు. అండ్ కంబోజ్ ఉన్నంత వరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం లేదు. కంబోజ్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. నూర్ వర్సెస్ మనం చూసుకుంటే అటు ఖచ్చితంగా పురన్ థ్రెట్ ఉంది. ఎందుకంటే పురన్ చాలాసార్లు మనకి చూసుకుంటే నూరుకు అవుట్ అయినా అది కూడా ప్లేలోకి వస్తుంది. అండ్ ఆల్సో చూసుకుంటే ప్రశాంత్ వీర్ హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు లక్నో. తనకి డైమెన్షన్స్ కండిషన్స్ చాలా బెటర్గా తెలిసే అవకాశం ఉంది ఎల్ఎస్జీ కంటే. సో ఇది కొంచెం సిఎస్కే వైపు కొంచెం పాజిటివ్గా అయ్యే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సంజు ఖచ్చితంగా నిలబడి ఆడాల్సిన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఫైనల్కి అంటే క్వాలిఫికేషన్ ఇంకా ఈజీ అయ్యే అవకాశం ఉంది. బెటర్ రన్ రేట్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే గెలవాలని అయితే సిఎస్కే అనుకుంటుంది. గైక్వాడ్ అయితే నిలబడతాడు ఈ మ్యాచ్లో, మనం ఎలాంటి డౌట్ పెట్టుకొని అవసరం లేదు. ఈ మ్యాచ్లో నాకు తెలిసి గైక్వాడ్ నిలబడి ఆడాలని అయితే అనుకుంటాడు. సో తన చుట్టూ ఎవరు ఆడతారనేది చూసుకోవాలి. సంజు కానీ ఉర్విల్ పటేల్ లాస్ట్ మ్యాచ్ మన ప్రతి ప్రివ్యూలో ఉర్విల్ పటేల్ గురించి మాట్లాడుకొని, రోని సిఎస్కే గురించి మాట్లాడితే ఉర్విల్ పటేల్ 10 balls-లో 20 కొట్టిన రోజు కూడా తను నాకు ఎంత ఇంపార్టెంట్ అని ప్రతి వీడియోలో తను అంతే కొట్టిండు. 10 balls-లో 20 కొట్టడం, 9 balls-లో 21 కొట్టడం, అవుట్ అయిపోయాడు. బట్ లాస్ట్ మ్యాచ్ చూసి తను వచ్చి ఏ విధంగా ఆడిండు, ఎమోషనల్ కూడా అయిండు. తను చేసిన గెస్చర్ బాగా నచ్చింది నాకు. అండ్ ఆల్సో 50 కొట్టిన తీరు అద్భుతంగా ఆడిండు. అదే రిపీట్ అవుతుంది అంటే జస్ట్ అదే అటాక్ తోటి పోతాడు. కొంచెం లో బౌన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని ఆడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం కొంచెం వీళ్ళది మనకి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ దూబే అద్భుతంగా ఆడడం, అండ్ ఆల్సో ప్రశాంత్ వీరు లాస్ట్లో కొన్ని 6లు కొట్టడం కొంచెం మంచిగా అనిపించింది. బట్ చూసుకుంటే మాత్రం బ్రెవిస్ తను ఫామ్లో లేకపోవడం కొంచెం అది కొంచెం వీక్నెస్గా కనిపిస్తుంది. ఈ సీజన్ మొత్తం ఆఫ్ కలర్ ఉన్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే శర్మ కూడా కొంచెం తను లాస్ట్ 2 మ్యాచ్లు గెలిపించాడు కానీ నిలబడి లాస్ట్ మ్యాచ్లో కొంచెం డాట్స్ ఆడినట్టు అనిపించింది. సో చూసుకుంటే మాత్రం ఓవర్టర్న్ లేకపోవడం కొంచెం డెప్త్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ లక్నో విషయానికి వస్తే లక్నోలో కన్సిస్టెన్సీ మిస్ అవుతుందని చెప్పొచ్చు. ఒక బ్యాటరే ఫామ్లోకి వస్తున్నాడు, ఇద్దరు కుదురుకోండి. మీరు చూడండి, చూస్తే ఇంగ్లీష్ అవుట్ అయ్యిండు 6, అంటే లాస్ట్ మ్యాచ్ ఇంగ్లీష్ అద్భుతంగా ఆడిండు. చూసుకుంటే మార్ష్ ఆడలేదు, పురాణ్ ఆడలేదు, మాక్రమ్ ఆడలేదు. అండ్ ఇంకో ముందు మ్యాచ్లో వెళ్తే మార్చ్ ఆడినప్పుడు మిగతా బ్యాటర్. సో ఒక కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. ఒకటే బ్యాటర్ షైన్ అయినప్పుడు మ్యాచ్లో ఒక్క పర్సన్ తోటి మ్యాచ్లు గెలవడం చాలా కష్టంగా ఉంటుంది ఏ టీమ్కైనా సరే. సో ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. చాలా చేంజెస్ చేస్తున్నారు. బదోని పక్కన పెట్టిండ్రా, మేబీ ఏమైనా బదోని తీసుకొస్తారో చూసుకోవాలి. అండ్ డెత్లో మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా వీళ్ళు ఆడినా సరే టాప్ ఎంత స్ట్రాంగ్ వచ్చిందో దాని తర్వాత అది కన్సాలిడేట్ చేసుకోలేకపోయాడు. మార్క్రమ్ అయితే ఓపెనింగ్ ఆడినప్పుడు అద్భుతంగా ఆడింది కానీ మిడిల్కి వచ్చిన తర్వాత తన బ్యాట్ నుంచి కూడా రన్స్ రావట్లేదు. బాల్ టు బాల్ ఆడుతున్నాడు. T20sలో బాల్ టు బాల్ ఆడితే క్రైమ్ అని చెప్పొచ్చు. మీ వికెట్ పోయినా సరే మీరు చూసే లాస్ట్ మ్యాచ్లో రోహిత్ కానీ రూథర్ఫర్డ్ కానీ ఒకవేళ వాళ్ళు తొందరగా అవుట్ అయినా ప్రాబ్లం లేదు. రోహిత్ అన్న పవర్ ప్లే ఒప్పుకోవచ్చు కానీ రూథర్ఫర్డ్ వచ్చి ఈ విధంగా ఆడిండో డాట్స్ అది చాలా క్రైమ్ అని చెప్పొచ్చు. మీరు 10 balls-లో 20 కొట్టి అవుట్ అయిపోండి. మిగతా 10 balls-లో మిగతా వాళ్ళు చేస్తారు కదా. మీరు రూథర్ఫర్డ్ చూస్తే 20 balls-లో 20 కొట్టి తను అవుట్ అయిపోయినాక ఎంత ప్రెషర్ ఉందో చూడొచ్చు. తిలక్ వర్మ వికెట్ ఒకవేళ పడి ఉంటే ఆ మ్యాచ్ చూసుకుని పంజాబ్ కింగ్స్ గెలిచేది. చాలా టైట్ డిసిషన్స్ ఉంటాయి. సో మీరు బాల్స్ని వెయిట్ చేయొద్దు. ఒకవేళ అవుట్ అయినా ప్రాబ్లం లేదు T20sలో తొందరగా, బట్ ఇంపాక్ట్ అయితే చేసిపోండి. 10 balls-లో 20 కొట్టి అవుట్ అయినా
ప్రాబ్లం ఏమీ లేదు. సో చూసుకుంటే టాప్లో రన్స్ వస్తున్నా సరే మిడిల్లో ఆ రన్స్ రాలేదు. మీరు చూసే ముంబై మీద అదే జరిగింది. టాప్లో అద్భుతంగా రన్ చేసినారు, పురాన్ అద్భుతంగా కొట్టిండు, తర్వాత కన్సాలిడేట్ చేసుకో 4 వికెట్స్ పడ్డాయి. వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో చూసుకుంటే హిమ్మత్ కానీ వీళ్ళందరూ కూడా పర్లేదు అనిపిస్తున్నారు. సో షాబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడిండు. సో చూసుకుంటే మాత్రం వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం బౌలింగ్ మోసిన్ ఖాన్ రెక్కిపోవడం వీళ్ళకి ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. 5 bowlers తోటి వెళ్తున్నారు. ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా ఉన్నాడు. షమి కూడా అద్భుతమైన బౌలింగ్ ఈ సీజన్ అయితే చేస్తున్నాడు అని చెప్పొచ్చు. తనకు మించి మిగతా బౌలర్స్ ఎవరు అంతా దిగ్వేష్ ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఒక వికెట్ తీస్తున్నాడు బట్ 6లు 4లు తను ఇస్తున్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే ఆవేష్ హాఫ్ కలరే కనిపిస్తున్నాడు. సో బౌలింగ్ ఆప్షన్స్ చాలా చాలా వీక్ ఉన్నాయి. మోసిన్ ఖాన్ వచ్చిండా కొంచెం స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఎవరిని తెచ్చినా, మయాంక్ యాదవ్ని తెచ్చినా, ఎవరిని తెచ్చినా రన్స్ అయితే ఇవ్వడం వాళ్ళకైతే ప్రాబ్లమ్గా మారిపోతుందని చెప్పుకోవచ్చు లక్నోకి. సో లక్నో అయితే కొంచెం బెటర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్లో బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ కూడా అదే విధంగా చేయాలి. ప్రిన్స్ నుంచి అద్భుతమైన బౌలింగ్ అయితే చూడొచ్చు. సో స్పిన్ అటాక్ ఎవరిది స్ట్రాంగ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఇటు సిఎస్కేదే కనిపిస్తుంది. సో నేను చెప్పినట్టు మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ని గెలిచే అవకాశాలు ఎవరికి ఉంటే మాత్రం బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చి డ్యూ ఫ్యాక్టర్ రావట్లేదు కాబట్టి, ఒకవేళ రెడ్ సాయిల్ ఉంటే పోస్టర్స్ ప్రివ్యూలో పెడతారు. నాకైతే ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ మీద ఏదైతే మ్యాచ్ అయిందో అదే మ్యాచ్ జరిగితే మాత్రం 200 బిలోనే రన్స్ వస్తాయి. చాలా టైట్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. బట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా కొంచెం సిఎస్కేకి ఎడ్జ్ అయితే కొంచెం ఉంది. బట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందో కొద్దిగా అయితే చూసుకోవాలి. సో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. సిఎస్కే అది చేస్తుంది. టాస్ గెలిచి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 దగ్గర రన్స్ కొట్టి ఈ మ్యాచ్ని అయితే గెలుస్తుంది నాకైతే అనిపిస్తుంది. బట్ చెప్పలేం, టాస్ ఎవరైనా గెలవచ్చు, మ్యాచ్ ఎవరైనా గెలవచ్చు. బట్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇప్పటికైతే నా ప్రిడిక్షన్ అయితే సిఎస్కేకి కొంచెం పాజిటివ్ అవుతుంది. సో సిఎస్కే అయితే గెలవాలని నేనైతే అనుకుంటున్నాను. పాయింట్స్ టేబుల్లో పైకి రావాలి అని అయితే అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 8 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచినారు. సో సిఎస్కే కొంచెం ముందు ఉందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ని గెలిచి సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో లేదా ఎల్ఎస్జీ గెలుస్తుందా, ఎల్ఎస్జీ షాక్ చేస్తుందా, లాస్ట్ మ్యాచ్ రివెంజ్ తీసుకుంటుందా, లెట్స్ సీ. అండ్ లాస్ట్ చెప్తున్నా, పంత్ గురించి మాట్లాడుకోలేదు అంటే ఎస్, పంత్ గురించి నేనైతే మాట్లాడాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే తను ఫ్రీ అయినప్పుడు మంచిగా ఆడుతున్నాడు. సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.